పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు మాజీ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో ముస్లిం పేద మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, లింగంశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఔన్నత్యాన్ని వివరించారు. ప్రతి సంవత్సరం మస్తాన్ వలి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం గొప్ప విషయమన్నారు. రంజాన్ మాస సందర్భంగా ముస్లింలు జరుపుకునేటటువంటి అతి పెద్ద పండుగలో రంజాన్ ఒకటి. దీని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రపంచవ్యాప్తంగా ఉంది. 30 రోజుల పాటుగా కఠోరమైన ఉపవాసాలు తెస్తూ దేశంలో మనిషి అనేటటువంటి వ్యక్తి ఆకలిని జయించి త్యాగంతో కఠోరమైనటువంటి ఉపవాసంతో పుణ్య కార్యక్రమాలు చేయటానికి పాపాలని కడుక్కోవటానికి ఒక మార్గాన్ని చూపించేటటువంటిదే పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఈ పండుగ సందర్భంగా పైవాడి దయ వల్ల అల్లాహ్ని ఇష్టపరచడం కోసం ప్రతి సంవత్సరం మా కుటుంబం చేత సాటి ముస్లింలు సాటి సోదరులు కూడా పండుగను జరుపుకోవాలి అనేటటువంటి తలంపుతో ఆయన ఇష్టపరచుటకై మరి రంజాన్ తోఫాని ఇచ్చేటటువంటి కార్యక్రమం. దీన్ని ఇదేదో మేము ఘనకార్యంగా భావించేటటువంటి కార్యక్రమం కాదు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు సాటి మానవుడు కూడా సమానత్వంతో పండగ జరుపుకోవాలనేటటువంటి తలంపు మా కుటుంబం నిత్యం ఆలోచించేటటువంటి దానిలో భాగంగా ఇటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీన్ని వెనక ఇదేదో మా కుటుంబం వరకు చేస్తే అయ్యేటటువంటిది కాదు. ఇవాళ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఈశ్వరరావు గారు, మరి ముఫ్తీ జావేద్ గారు, అనేక మంది యువ మిత్రులు గడిచిన వారం రోజుల నుంచి కష్టపడితే కానీ వేల మంది కుటుంబాలకి రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఈ తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మిత్రులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా మా చేత చేయించే విధంగా శక్తి యుక్తి ఆ పైవాడు కలుగజేయాలని చెప్పి సమాజంలో కూడా ప్రభుత్వాలు కొన్ని చేయలేనటువంటి వ్యక్తుల చేత చేయించి ఇటువంటి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే విధంగా శక్తి. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ గారు పేద ముస్లిమ్స్ని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా కూడా ఉపవాసాలు ఉంటారు. వాళ్ళలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పండుగని గౌరవంగా చేసుకోవాలనే రంజాన్ ఒక కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఇస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో ఈరోజు ఈశ్వరరావు గారిని నన్ను పెద్దలందరినీ ఆహ్వానించారు. ఇది మంచి సాంప్రదాయం. ఇలాగ పేదవాళ్ళని ఆదుకోవడం అనేది కూడా ఆ అల్లాహకి చాలా సంతృప్తినిస్తుంది. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేపట్టినందుకు, ఇంతమంది పేద ముస్లిమ్స్కి సహాయం చేస్తున్నందుకు మస్తాన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముస్లిం సోదరులు కూడా రంజాన్ జరుపుకోవాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన తినుబండారాలు, ఆహారధాన్యాలని వారు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారు. అదేవిధంగా మస్తాన్ గారి కుటుంబ సభ్యులు ఈ మధ్యనే ఒక మసీదు కడతానికి కూడా శంకుస్థాపన జరిగింది. మరి ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక మంచి కార్యక్రమాలని చేస్తున్న కుటుంబాన్ని అభినందిస్తూ ఇంకా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కొనసాగించాలని భగవంతుడు వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఉన్నతమైన పదవుల్లో తీసుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ కమిటీ నాయకులు ఈశ్వరరావు గారు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సమక్షంలో సాటి ముస్లిమ్స్కి ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ కూడా రంజాన్ తోఫా కింద ప్రతి సంవత్సరం ఆయన చేసే ఆనవాయితీ ప్రకారం ఈరోజు వారికి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనిని, ప్రభుత్వంతో చేయించాల్సిన పనిని అలా కాకుండా తన సొంతంతో, తన నందములతో కలిసి, బంధుమిత్రులతో కలిసి ఇలా చేసి అలాంటి దానిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ నెల రోజులు పవిత్ర రంజాన్ మాసం నెల రోజులు దీక్ష చేసే ముస్లిమ్స్ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ ఆ అల్లా అలాగే ఆ పరమేశ్వరుడు వాళ్ళందరికీ ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు.